హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ రాసే అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా క్వశ్చన్ ట్యాగ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏపీ టెట్ అని చెప్పి ఓన్లీ ఏపీ టెట్కే కాకుండా తెలంగాణ స్టేట్లో టెట్ రాసే వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారందరికీ కూడా ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ చాలా ఉపయోగకరము. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ ట్యాగ్ మీద వాడు ఏ విధంగా బిట్ అడిగినా, వాడు ఎంత కష్టంగా అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ చేసేలా నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, క్వశ్చన్ ట్యాగ్ని దేనికి ఉపయోగిస్తామంటే మనము ఒక స్టేట్మెంట్ సంబంధించి కన్ఫర్మేషన్ కోసం లేదా షూరిటీ కోసం, సర్టెనిటీ కోసం, అంటే ఆ స్టేట్మెంట్ కన్ఫర్మా కాదా అని తెలుసుకోవడం కోసం ఉపయోగించేదే క్వశ్చన్ ట్యాగ్. అంటే ఒక స్టేట్మెంట్కి ఒక సెంటెన్స్ చివరన ఉపయోగించే చిన్న షార్ట్ ఫామ్ అనమాట. ఇది ఆ స్టేట్మెంట్లో ఉండే యాక్షన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇది క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? ఈజ్ ఏ డాక్టర్ అన్నాం, అతను డాక్టర్. ఈజెంట్ హీ అంటాం, అంటే కాదా, అతను డాక్టర్ కాదా అని కన్ఫర్మేషన్ కోసము ఈ క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తాము. ఆ సెంటెన్స్ చివరన మనము రాసే షార్ట్ ఫామే క్వశ్చన్ ట్యాగ్. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ అంటే ఇదే. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఆ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో స్టేట్మెంటు పాజిటివ్లో ఉంటే మనము క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో స్టేట్మెంటు నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్లో రాయాలి. రాసిన తర్వాత చివరన ఈ సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ని రాయాలి. ప్రొనౌన్స్ అంటే మనకు తెలిసిందే, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా. ఓకేనా? ప్రొనౌన్ రాయాలి. చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ దేనికంటే క్వశ్చన్ ట్యాగ్కి. ఫస్ట్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఆక్సిలరీ వెర్బ్ తప్పనిసరిగా ఉండాలి, అంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ తప్పనిసరిగా రాయాలి. ఆ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. ఆ తర్వాత ఆ ఇచ్చిన సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. ఓకేనా? చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ మన రూల్స్ చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇది అడిగిన సెంటెన్స్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనము ఎప్పటి నుంచో నేర్చుకుంటుంది క్వశ్చన్ ట్యాగ్ అంటే. లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారంగా ఇందులో ఉన్న ఆక్సిలరీ వెర్బ్ని ముందు ఐడెంటిఫై చేయాలి. సో హెల్పింగ్ వెర్బ్ ఇది ఇక్కడ ఈజ్, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి. ఈజింట్ని ఈజ్ నాట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కాంట్రాక్షన్స్. సో ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేకపోతే నాట్ పెట్టాలి, ఈజింట్. ఇచ్చిన సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ హీ రాయాలి. చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. ఈజెంట్ హీ, అతను హైదరాబాద్ వెళ్తున్నాడు కాదా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతాం. సో అయితే ఇక్కడ చూడండి, ఇచ్చిన సెంటెన్స్కి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది కామాతో డివైడ్ చేస్తుంది. కామా పెట్టి రాయాలి. ఇచ్చిన సెంటెన్స్ తర్వాత కామా పెట్టాలి. ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాసినప్పుడు స్టార్టింగ్లో స్మాల్ లెటర్ రాయాలి. సో క్వశ్చన్ ట్యాగ్ అనేది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుద్ది, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుద్ది. చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా మన కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ తెలియాలా. సో ఆక్సిలరీ వెర్బ్స్ మనకి లిస్ట్ ఇక్కడ రాసింది చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, డేర్, నీడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఓకేనా? జాగ్రత్త చేయండి, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. యామ్, ఈజ్, ఆర్లు అనేవి ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి అంటే వీటి తర్వాత యామ్, ఈజ్, ఆర్ కానీ వాజ్, వర్లు కానీ వీటి తర్వాత V1కి ఐఎన్జీ ఉన్నప్పుడు, అంటే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. మిగతా కాన్సెప్ట్లో వెర్బ్ 3 ఉన్నా సరే హెల్పింగ్ వెర్బ్ అవుద్ది. ఏదైనా యామ్, ఈజ్, ఆర్ తర్వాత వాజ్, వర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటే అప్పుడు హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. డూ, డస్, డిడ్లు ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ అవుతాయి అంటే వాటి తర్వాత వెర్బ్ 1 బేస్ ఫామ్ ఉండాలి. డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి, అప్పుడు హెల్పింగ్ వెర్బ్లో అవుతాయి.
హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. హ్యావ్ తర్వాత, హ్యాజ్ తర్వాత, హ్యాడ్ తర్వాత మూడో రూపం ఉండాలి. అప్పుడు హెల్పింగ్ వర్బ్లు. ఇవన్నీ మోడల్ ఆక్సిలరీస్ ఇవన్నీ. ఏవి? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, డేర్, నీడ్ అనే మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్స్ తర్వాత V1 ఉంటుంది, వెర్బ్ 1. సో బేస్ ఫామ్ ఉంటుంది. అప్పుడు ఇవన్నీ కూడా మన హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి అనమాట. ఓకేనా? సో హెల్పింగ్ వెర్బ్ లిస్ట్ ఇది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవన్నీ మోడల్ వెర్బ్స్. విల్ ఫామ్, షెల్ ఫామ్, కెన్ ఫామ్, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇచ్చిన సెంటెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు నెగిటివ్ లేకపోతే నెగిటివ్ రాయాలని చెప్పాం కదా. నెగిటివ్ అంటే నాట్ పెట్టి రాయాలి. నాట్ పెట్టి రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్లకి చూడండి, హెల్పింగ్ వర్బ్ రాయాలి. తర్వాత ఒకవేళ పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయమని చెప్పాం కదా. అంటే ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ ఉంటే నాట్ పెట్టి రాయాలి. నాట్ రాసేటప్పుడు సపోజ్ యామ్ ఉంది, యామ్ ప్లస్ నాట్ అంటే యామ్ నాట్ అని రాయకూడదు. క్వశ్చన్ ట్యాగ్లో షార్ట్ ఫామ్ రాయాలి. దాన్ని కాంట్రాక్షన్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్లకి నాట్ పెట్టి రాసేటప్పుడు షార్ట్ ఫామ్ పెట్టి రాయాలి క్వశ్చన్ ట్యాగు. అంతేగాని పక్క నాట్ పెట్టి రాయకూడదు. డిడ్ నాట్ అని కానీ, డస్ నాట్ అని కానీ, వాజ్ నాట్ అని కానీ, హ్యావ్ నాట్ అని కానీ రాయకూడదు. వాటి యొక్క షార్ట్ ఫామ్స్ రాయాలి, కాంట్రాక్షన్స్ రాయాలి. అవి ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ యామ్ నాట్ పక్కనట్టండి, ఈజ్ ప్లస్ నాట్ తీసుకుందాం. దాని యొక్క షార్ట్ ఫామ్ పెట్టింటే నాట్ బదులుగా ఎన్ రాసి అపాస్ట్ పెట్టి ఈజింట్. ఓకేనా? ఓ తీసి పైన అపాస్ట్ పెట్టడమే. ఆర్ నాట్కి ఆరెంట్. ఓకేనా? వజ్ నాట్కి వజంట్. ఓ తీసి అపాస్ట్ పెట్టడమే. వర్ నాట్కి వరంట్. డు నాట్కి డోంట్. డజ్ నాట్కి డజంట్. ఎన్ఓటీలో ఓ తీసి అనమాట, డిడింట్. డిడ్ నాట్కి డిడింట్. హ్యావ్ నాట్కి హ్యావెంట్. ఓకేనండి? ఇక్కడికి వీటి యొక్క షార్ట్ ఫామ్స్ అయ్యాయి. అయితే ఇక్కడ యామ్ ప్లస్ నాట్ ఎందుకు రాయాలంటే యామెంట్ అని రాయకూడదు. యామ్ ప్లస్ నాట్కి దాని యొక్క షార్ట్ ఫామ్ ఏంటంటే ఆరెంట్ అని రాయాలా. ఎటు రాయాలా? ఆరెంట్. ఇది ఇంపార్టెంట్. దీని మీద బిట్లో వస్తాయి మనకి ఎక్కువ. యామ్ ప్లస్ నాట్, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నెగిటివ్ రాయాల్సి వస్తే అక్కడ రాయాల్సింది యామెంట్ కాదు, ఆరెంట్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, హ్యాజ్ ప్లస్ నాట్ వస్తే హ్యాజెంట్. హ్యాడ్ ప్లస్ నాట్ ఇస్తే హ్యాడ్ ప్లస్ నాట్ అంటే హ్యాడెంట్. ఇస్తే కాదు, హ్యాడ్కి నాట్ పెట్టి రాయాలంటే హ్యాడ్ అంటేనే రాయాలని అర్థం క్వశ్చన్ ట్యాగ్లో. ఈజ్కి నాట్ పెట్టి రాయాలంటే ఈజింట్ అనే షార్ట్ ఫామ్ రాయాలి, కాంట్రాక్షనే రాయాలి దాన్ని. ఓకేనా? విల్ ప్లస్ నాట్కి విలింట్ రాయకూడదు, ఓంట్ అని రాయాలి. విల్ ప్లస్ నాట్కి ఓంట్ అని రాయాలి తప్ప విలింట్ అని రాయకూడదు. వుడ్ ప్లస్ నాట్కి వుడెంట్. ఓకేనా? షల్ ప్లస్ నాట్కి షలంట్ అని రాయకూడదు. షల్ ప్లస్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటంటే షాంట్ అని రాయాలి, షాంట్. షుడ్ ప్లస్ నాట్కి స్టూడెంట్. కెన్ ప్లస్ నాట్కి కాంట్, కాంట్. ఓకేనా? కెన్ ప్లస్ నాట్కి కాంట్, రెండెన్లో ఒక ఎన్న వస్తుంది ఇక్కడ. కుడెంట్. కుడ్ ప్లస్ నాట్కి కుడెంట్. మే ప్లస్ నాట్కి మేంట్. మైట్ ప్లస్ నాట్కి మైటెంట్. మస్ట్ ప్లస్ నాట్కి మస్టెంట్. ఓకేనండి? ఇక్కడ చూడండి, ఆట్ టు ప్లస్ నాట్. ఆట్ టు ప్లస్ నాట్కి మనము షుడ్డంట్ అని రాయాలి. ఆట్ టు ప్లస్ నాట్, ఆట్ టుకి నెగిటివ్ పెట్టి రాసినప్పుడు దాని కాంట్రాక్షన్ ఫాము ఆట్ అండ్ టు ఇవ్వచ్చు ఆప్షన్లో, కానీ ఆట్ అండ్ టు అనేది ఇవ్వడు, షుడంట్ అని ఇస్తాడు. సో ఆట్ టు ప్లస్ నాట్కి షుడంట్ అని రాయండి షార్ట్ ఫామ్. లేదా కొన్ని అడిగితే అడగొచ్చు ఆట్ అండ్ టు. ఓకేనా? కానీ మనకి 99% స్టూడెంటే ఇస్తాడు. ఆట్ టు ప్లస్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ స్టూడెంట్. దాని ఆన్సర్ ఆప్షన్స్లో స్టూడెంట్ అనే ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు. ఓకేనా? యూజ్ టు ప్లస్ నాట్ చూడండి. యూజ్ టు ప్లస్ నాట్ రాసేటప్పుడు మనకి 99% ఏంటంటే డిడింట్ అనే రాయాలి. దాని యొక్క షార్ట్ ఫామ్ డిడింట్ అని రాయాలి, డిడింట్. ఎందుకంటే యూజ్ టు అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్లో ఉపయోగిస్తాం. సో యూజ్ టుకి నెగిటివ్ రాసేటప్పుడు దాని షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్ అనేది డిడింట్ అవుతుంది. ఓకేనా? యూజ్డ్ టు కూడా ఇవ్వచ్చు, రెండు ఉండవు ఆప్షన్లో, కానీ ఎక్కువగా ఈ డిడింటే ఇస్తాడు. ఓకేనా? మనం ఒకవేళ రాయాల్సి వస్తే డిడింట్ అని రాయాలి, క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి వస్తే.
మల్టిపుల్ చాయిస్ ఇచ్చేటప్పుడు డిడెంటే ఇస్తారు కానీ యూజర్ అంటే మ్యాక్సిమం ఇవ్వడు. యూజర్ అంటే కూడా రాయొచ్చు కానీ సందర్భాలు తక్కువ. డేర్ ప్లస్ నాట్కి డేరెంట్, నీడ్ ప్లస్ నాట్కి నీడెంట్. ఇవ్వండి అంటే హెల్పింగ్ వెర్బులు మనం ఐడెంటిఫై చేసిన తర్వాత నాట్ రాయాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో పక్కన నాట్ పెట్టి రాయడం కాదు, దాని యొక్క షార్ట్ ఫామ్ రాయాలి, కాంట్రాక్షన్స్ రాయాలి, ఇవి మాత్రమే రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. R2కి నాట్ రాయాల్సి వస్తే స్టూడెంట్ రాయాలి ప్రిఫరబుల్. యూజ్డ్ టుకి నాట్ రాయాల్సి వస్తే డిడెంట్ రాయాలి, డిడెంట్. యామ్ ప్లస్ నాట్, యామ్కి నాట్ పెట్టి రాయాల్సి వస్తే ఆరెంట్ అని రాయాలి, యామెంట్ అని రాయకూడదు. ఓకేనా, ఇప్పుడు మనము మోడల్ వైజ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మోడల్ 1 ఫస్ట్ మోడల్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఇది ఫస్ట్ మోడల్. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి ఫస్ట్ది. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్, మోహన్ వాజ్ వాచింగ్ టీవీ. మోహన్ వాజ్ వాచింగ్ టీవీ. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ కామా పెట్టాలి, కామాతో దాన్ని డివైడ్ చేయాలి. చేసిన తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ పొందాలి చూసుకోండి. చూడండి యామీజార్లు కానీ వజ్వర్లు కానీ వాటి తర్వాత ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు అవి హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి. కాబట్టి వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ ఇది. ఓకేనా, సో హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ వాజ్. ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ లేదు కాబట్టి పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టాలి, నాట్ పెట్టాలి. వజ్కి నాట్ పెడితే ఏమవుతుంది వజంట్ రాసి ఈ ఇచ్చిన సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి, ప్రొనౌన్ రాయాలి. ఇక్కడ మోహన్ ఇచ్చి మోహన్ రాయకూడదు, దీని యొక్క ప్రొనౌన్ రాయాలి. మోహన్ అంటే జెంట్ కాబట్టి ఏం రాస్తాం హీ, వజంట్ హీ, చివరన క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ అండి రైటింగ్ రాద్దాం. దే ఆర్ ఈటింగ్ ఫుడ్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ముందు కామా పెట్టాలి. కామా పెట్టిన తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ను ఐడెంటిఫై చేయాలి. ఆర్ హెల్పింగ్ వెర్బ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఆర్. నెక్స్ట్ ఇదంతా పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలా, అంటే దీనికి ఆర్కి నెగిటివ్ రాయాలా. ఏమవుతుంది ఇప్పుడు ఆరెంట్ రాసి దీని యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ దే ఇచ్చారు కాబట్టి దే, నో ప్రాబ్లం, ఆరెంట్ దే, చివరన క్వశ్చన్ మార్క్. ఓకేనా, ద స్టూడెంట్స్ ఇక్కడ ద స్టూడెంట్స్ వర్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ముందు కామా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, అప్పుడు వర్ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది ఇక్కడ, అదే ఆక్సిలరీ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ని తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాయాలి, అంటే దీన్ని నాట్ పెట్టాలి కాబట్టి వారెంట్ రాసి ఇచ్చిన సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. అంటే స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి దాని ప్రొనౌన్ ఏమవుతుంది దే, చివరన క్వశ్చన్ మార్క్, వారంట్ దే. ఓకేనా, గీత విల్ కమ్ టుమారో. దీని క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే కామా పెట్టాలి. పెట్టి విల్ కమ్లో విల్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్. ఓకేనా, విల్ అనేది హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి. విల్కి నెగిటివ్ రాస్తే ఏమవుతుంది ఓంట్, విల్ నాట్ కాదు, విల్ంట్ కాదు, ఓంట్ అని రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ విల్లు. నెక్స్ట్ ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి అక్కడ, అంటే విల్లుకి నెగిటివ్ రాస్తే ఏమవుతుంది ఓంట్. ఈ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ ఏంటి గీతాకి షీ, చివరన క్వశ్చన్ మార్క్, ఓంట్ షీ. యు ఆట్ టు స్మోక్ అని ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ఏది ఆట్. ఇక్కడ ఆట్ తీసుకున్నట్లయితే మనం చెప్పాం ఆల్రెడీ, ఆట్కి మన ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఆటే, కామా పెట్టి ఆట్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆట్ రాయొచ్చు, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ఆట్ అండ్ రాయొచ్చు. కానీ ఆట్ టు ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోమని చెప్పాము స్టూడెంట్ అని రాయమని చెప్పాము. నెగిటివ్ రాసినప్పుడు ఆర్ట్కి నెగిటివ్ రాసినప్పుడు ఆర్ట్ ప్లస్ నాట్ బదులుగా స్టూడెంట్ అని రాయాలని చెప్పాను. కాబట్టి దీనికి నెగిటివ్ రాయాలి కాబట్టి ఆర్ట్కి స్టూడెంట్ రాసి దీని యొక్క ప్రొనౌన్ ఏంటి యు ఆర్ట్ అండ్ స్టూడెంట్ యు. ఆర్ట్ టు ఇచ్చినప్పుడు స్టూడెంట్ అని తీసుకోవాలి, నెగిటివ్ రాసినప్పుడు స్టూడెంట్ యు అని రాయాలి. నెక్స్ట్ మోహన్ అండ్ రాము హ్యావ్ ఇన్వైటెడ్ హెర్ టు ద పార్టీ దట్ సమ్. ఇక్కడ చూడండి, దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏది హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత హ్యాడ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉన్నప్పుడు అప్పుడు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు అనేవి హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. వాటి తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి, అప్పుడే హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి ఇన్వైటెడ్ ఇది హెల్పింగ్ వెర్బ్.
సో హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నాట్ పెట్టాలంటే హ్యావెంట్ పెట్టి, ఇచ్చిన సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఏది ఇక్కడ మోహన్ అండ్ రాము, దీని యొక్క ప్రొనౌన్ రాయాలి. అక్కడ మోహన్ అండ్ రాము అంటే ఇద్దరు కదా, కాబట్టి దే అని రాయాలి. ఏం రాయాలి? దే. హ్యావ్ అంటే దే, ఓకేనా, ప్లూరల్ కాబట్టి దే అని రాయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ హ్యాడ్ యువర్ లంచ్, కామా పెట్టాలి. కామా పెట్టిన తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయాలి. హ్యావ్ హ్యాడ్ అంటే హ్యావ్ ప్లస్ V3, అంటే హ్యావ్ యొక్క మూడో రూపం హ్యాడ్, అంటే హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది, హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. హ్యావ్ యొక్క మూడో రూపం హ్యాడ్, హ్యాడ్, ఓకేనా. సో హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ హ్యాడ్ అంటే హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుద్ది? హ్యావ్ ప్లస్ V3 కాబట్టి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఓకేనా. ఈ ముందున్నది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ప్లస్ V3లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. హ్యావ్ హ్యాడ్ అంటే హ్యావ్ ప్లస్ V3, ఇది హ్యాడ్ అనేది కూడా హ్యావ్ యొక్క మూడో రూపం. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది, మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. హ్యావ్ యొక్క మూడో రూపం హ్యాడ్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ అయింది కాబట్టి హ్యావ్ తీసుకోవాలి. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి, హ్యావెంట్. ఇక్కడ ప్రొనౌన్ ఏంటంటే యూ, హ్యావెంట్ యూ క్వశ్చన్ మార్క్. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఉంది, ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏదండి? యామ్, ఎందుకంటే ఇంగ్ ఫామ్ ఉంది. యామ్ పక్కన, ఈజ్ పక్కన, ఆర్ పక్కన, వజ్ పక్కన, వర్ పక్కన ఇంగ్ ఫామ్ ఉంటే అప్పుడు హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తాయి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్, అలాగే హెల్పింగ్ వర్బ్లే వజ్ వర్లు కూడా హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, యాము. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి దీనికి నెగిటివ్ పెట్టాలి, కాబట్టి యామ్కి నెగిటివ్ పెడితే యామెంట్. ప్రొనౌన్ ఏంటండి? ఐ, ఇది రాస్తే తప్పు, ఎందుకంటే యామ్కి నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు రాయాల్సింది యామెంట్ కాదు, ఏం రాయాలండి? ఆర్ఎంట్ ఐ అని రాయాలి. ఏం రాయాలి? ఆర్ఎంట్ ఐ అని రాయాలి. యామెంట్ ఐ అనేది తప్పు. యామ్కి నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు యామెంట్ ఐ రాయకూడదు, ఆర్ఎంట్ ఐ అని రాయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్, కామా పెట్టండి. కామా పెట్టిన తర్వాత ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది? యూజ్డ్ టు ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను? యూజ్డ్ టు ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ కాబట్టి ట్యాగ్ నెగిటివ్గా రాయాలి, క్వశ్చన్ ట్యాగ్. అయితే యూజ్డ్ టు ఇచ్చినప్పుడు ఏం రాయమని చెప్పాను? డిడెంట్ అని రాయమని చెప్పాను, డిడెంట్, ఓకేనా, డిడెంట్. సో హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్, డిడెంట్ రాసి దీని యొక్క ప్రొనౌన్ ఏంటండి? హీ, డిడెంట్ హీ క్వశ్చన్ మార్క్, ఓకేనా. సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్లకి నెగిటివ్ ట్యాగ్ రాసాము. ఆ రాసినప్పుడు కీ పాయింట్ ఏంటంటే యూజ్డ్ టు ఇచ్చి దానికి నెగిటివ్ వేయాలంటే డిడెంట్ అని రాయాలి. అలాగే ఆట్ టు ఇచ్చినప్పుడు దాని నెగిటివ్ ట్యాగ్ ఏంటి రాయాలంటే స్టూడెంట్ అని రాయాలి, ఓకేనా. నెక్స్ట్ మోడల్ 2, నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏమో పాజిటివ్గా రాయాలి, అంటే నాట్ తీసేయాలని అర్థం, ఓకేనా. చూద్దాం. ఈజ్ నాట్ కమింగ్ టు మై హౌస్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్, కామా పెట్టి ఈజ్ రాసి, నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. ప్రొనౌన్ ఏంటి ఇక్కడ? హీ, ఈజ్ హీ, చివరిన క్వశ్చన్ మార్క్. దే డు నాట్ వాచ్ ద మూవీ, కామా పెట్టి ఇందులో డు నాట్ ప్లస్ V1, సో ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్. డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. సో డూ, డజ్, డిడ్ల తర్వాత వెర్బ్ వన్లు వస్తాయి, అప్పుడు డూ, డజ్, డిడ్లు హెల్పింగ్ వెర్బులుగా పనిచేస్తాయి, ఓకేనా. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ డూ. నాట్ ఇచ్చింది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టకూడదు, అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే పాజిటివ్ రాయాలి, పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే నెగిటివ్ రాయాలి. సో డు నాట్లో నాట్ తీసేయాలి కాబట్టి డూ మాత్రమే రాయాలి. డూ రాసి దీని యొక్క ప్రొనౌన్ ఏంటండి? దే, డూ దే, చివరిన క్వశ్చన్ మార్క్. షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, హ్యాడ్ ప్లస్ V3, సో ఇది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ పెట్టి హ్యాడ్. నాట్ ఉంది కాబట్టి నాట్ రాయాల్సిన లేదు, క్వశ్చన్ ట్యాగ్. నాట్ ఉంటే నాట్ తీసేయాలి, నాట్ లేకపోతే నాట్ పెట్టాలి. సో హ్యాడ్ రాసాం, దీని ప్రొనౌన్ ఏంటండి? సి, హ్యాడ్ సి, చివరిన క్వశ్చన్ మార్క్. రవి విల్ నాట్ అటెండ్ టు ద పార్టీ, ఇక్కడ విల్ నాట్, విల్ హెల్పింగ్ వెర్బ్, విల్ ప్లస్ V1, మోడల్ వెర్బ్స్ తర్వాత వెర్బ్ వన్లో వస్తాయి. విల్ ప్లస్ V1, షల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1. సో మోడల్ వెర్బ్స్ అన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్లే, ఆక్సిలరీసే, కాబట్టి అదే హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకోవాలి. విల్ తీసుకోవాలా, నాట్ ఉంటే నాట్ తీసేయాలి, కాబట్టి విల్ తర్వాత నాట్ పెట్టవసరం లేదు. ఇచ్చిన సెంటెన్సే నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయవసరం లేదు. విల్ రాసి
రవి రాయకూడదు, రవి యొక్క ప్రొనౌన్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ రవి, దీని యొక్క ప్రొనౌన్ రాయాలి, అంటే హీ రాయాలి. విల్ హీ క్వశ్చన్ మార్క్. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ డేర్ నాట్ గో దేర్. హీ డేర్ నాట్ గో దేర్. ఇక్కడ చూడండి, డేర్ ఇక్కడేంటి గో, డేర్ తర్వాత V1. డేరు నీడ్ అనేవి మోడల్ ఆక్సిలరీస్, సెమీ మోడల్స్ అంటాం. డేర్ తర్వాత నీడ్ తర్వాత వెర్బ్ 1 వచ్చి అంటే అవి హెల్పింగ్ వెర్బ్స్, అది ఆక్సిలరీస్. ఎందుకంటే నీడు డేర్లు కూడా మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తే అది వేరే మోడల్లో చెప్తాను క్వశ్చన్ ట్యాగ్లోనే. సో ఇక్కడ డేర్ నాట్ ప్లస్ V1, డేర్ ప్లస్ V1, డేర్ గో అను కదా, డేర్ నాట్ గో అంటే ఇది వెర్బ్ 1 కదా. డేర్ తర్వాత అయినా నీడ్ తర్వాత అయినా వెర్బ్ 1 వస్తే ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలండి, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఏంటి, డేర్ రాయాలి, నాట్ తీసేయాలి, ప్రొనౌన్ ఏంటండి హీ, డేర్ హీ, డేర్ హీ. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, షీ నీడ్ స్టార్ట్ ది ప్రాజెక్ట్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయమని అడిగితే చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సార్ షీ తర్వాత నీడ్స్ రావాలి కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, వెర్బ్ 1 వచ్చింది ఏంటి, వెర్బ్ 1కి SRES IS రావాలంటారు. కానీ నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉంది చూసుకోండి, నీడ్ ప్లస్ V1, నీడ్ స్టార్టెడ్. నీడ్ తర్వాత డేర్ తర్వాత వెర్బ్ 1 కానీ ఉన్నట్లయితే అప్పుడు అవి హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది, నీడ్. సో దీనికి ట్యాగ్ రాయాలంటే నీడ్కి ట్యాగ్ నీడ్ రాద్దాం. హెల్పింగ్ వెర్బ్ పెట్టి నీడే కదా. ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉందంటే లేదు, కాబట్టి నెగిటివ్ పెట్టి నీడెంట్ రాసి ఇక్కడ ప్రొనౌన్ ఏంటి షీ, నీడెంట్ షీ అని రాయొచ్చు. ఇక్కడ రాసిన చూడండి, నీడెంట్ షీ, చివరి క్వశ్చన్ మార్క్. అర్థమైందా? నీడ్ ప్లస్ V1 కాబట్టి హెల్పింగ్ వర్బ్ నీడ్. అయితే ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి. నీడ్కి నెగిటివ్ పెడితే నీడెంట్, ప్రొనౌన్ షీ, నీడెంట్ షీ. ఓకేనా? నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 చూడండి. మోడల్ నెంబర్ 3 ఏంటంటే, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ల తర్వాత వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రం అవి హెల్పింగ్ వెర్బ్లన్నీ ఐడెంటిఫై చేస్తాము, అవి హెల్పింగ్ వెర్బ్గా రాస్తాము. నాట్ లేకపోతే నాట్ పెడతాం, నాట్ ఉంటే నాట్ తీసేస్తాం. కానీ యామ్ ఈజ్ ఆర్లు పక్కన ఇంగ్ ఫామ్ లేకుండా సింగిల్గా ఉంటాయి, అప్పుడు అవి మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి. కానీ క్వశ్చన్ ట్యాగ్లో రాసేటప్పుడు వాటినే మనం హెల్పింగ్ వెర్బ్లుగా తీసుకోవాలి. ఇది ఎక్సెప్షన్. యామ్ ఈజ్ ఆర్లు వాజ్ వర్లు సెంటెన్స్లో పక్కన ఇంగ్ ఫామ్ లేకుండా సింగిల్గా ఉంటాయి, వాటి పక్కన ఇంకే వెర్బ్ యొక్క ఫామ్ ఉండదు. అప్పుడు వాటిని మనం మెయిన్ వెర్బ్లుగా కాకుండా హెల్పింగ్ వెర్బ్లుగానే తీసుకోవాలి. ఇది ఎక్సెప్షన్. అర్థమైందా? యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ల తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటే మీరు హెల్పింగ్ వెర్బ్ అవుతానే కదా సార్. కానీ ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ డాక్టర్ అనేటప్పుడు అప్పుడు సింగిల్గా ఉంటాయి కదా అవి. అప్పుడు వాటికి ట్యాగ్ రాసేటప్పుడు ఎలా అంటే వాటినే మనం హెల్పింగ్ వెర్బ్లుగా తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కీ పాయింట్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉన్నా లేకపోయినా సింగిల్గా ఉన్నా వాటినే మనము హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. కామా పెట్టి ఇందులో స్టేట్మెంట్లో ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. ఈజెంట్, ప్రొనౌన్ ఏంటండి హీ, ఈజెంట్ హీ. ఓకేనా? దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, కామా పెట్టి ఇందులో ఆర్ ఒక్కటే ఉంది, దానినే మనము హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. ఇందులో నెగిటివ్ ఉందా, లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి, ఒక నాట్ పెట్టాలి. ఆరెంట్ రాసి దే అని ప్రొనౌన్ రాయాలి, ఆరెంట్ దే. ఓకేనా? షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, కామా పెట్టి ఇందులో ఈజ్ మాత్రమే ఈజ్ ఒకటే ఉంది, పక్కన ఇంగ్ ఫామ్ కానీ వెర్బ్ యొక్క మూడో రూపం కానీ లేదు. అయినప్పటికీ దీనినే మనం హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. ఈజ్ తీసుకోండి. నెక్స్ట్, ఇచ్చిన సెంటెన్స్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంది. ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేకపోతే నాట్ పెట్టాము, కానీ ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉంది, నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయాలి. ఈజ్ రాసి ప్రొనౌన్ ఏంటి రాయాలి, సీ రాయాలి, ఈజ్ సీ. ఓకేనా? ఐ ఆమ్ ఏ టీచర్, కామా పెట్టి ఇందులో యామ్ ఒకటే సింగిల్గా ఉన్నప్పటికీ దానిని హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. యామ్ రాసి ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాయాలి, యామెంట్ రాసి ప్రొనౌన్ ఏంటండి ఐ. యామ్ అంటే ఐ రాస్తే తప్పు, ఎందుకంటే యామ్కి నెగిటివ్ రాయాల్సి వచ్చినప్పుడు ఏమి రాయమని చెప్పాను, ఆరెంట్ అని రాయాలి, ఆరెంట్ ఐ. ప్రొనౌన్ ఏంటండి ఐ. ఓకేనా? వీ వర్ నాట్ హ్యాపీ, కామా పెట్టి ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏది, వర్ ఒకటే సింగిల్గా ఉంది, దానినే హెల్పింగ్ వెర్బ్గా తీసుకోవాలి. ఓకేనా? వర్ తీసుకోవాలి, ఇది ఎక్సెప్షన్. వర్ తీసుకొని
అంటే యామీజార్లు సింగిల్గా ఉన్న వజ్వర్లు సింగిల్గా ఉన్న వాటిని హెల్పింగ్ వెర్బ్ కింద తీసుకోవాలని ఇక్కడ కీ పాయింట్. వర్ తీసుకున్నాం. ఇచ్చిన సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి? ఉయ్. వర్ ఉయ్ క్వశ్చన్ మార్క్. షీ వాజ్ అన్వెల్ కామా ఇందులో వజ్ ఒకటి సింగిల్ ఉంది కాబట్టి వజ్ని తీసుకోండి హెల్పింగ్ వెర్బ్ కింద. ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ తీసుకోండి. వజంట్ ప్రొనౌన్ ఏంటంటే సి. వజంట్ సి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 ఏంటంటే మనం ఎంతవరకు హెల్పింగ్ వెర్బులు వేటో మనకు ఐడెంటిఫై చేసాం. హ్యావ్ తర్వాత V3 ఉన్నా, హ్యాజ్ తర్వాత వెర్బ్ 3 ఉన్నా, హ్యాడ్ తర్వాత వెర్బ్ 3 ఉన్నా అవి హెల్పింగ్ వెర్బులు అవుతాయి. డూ తర్వాత వెర్బ్ 1 ఉన్నా, డస్ తర్వాత వెర్బ్ 1 ఉన్నా, డిడ్ తర్వాత వెర్బ్ 1 ఉన్నా అవి హెల్పింగ్ వెర్బులు అవుతాయి. అలాగే యామీజార్లు వజ్వర్లు వాటి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా లేకపోయినా హెల్పింగ్ వెర్బులు అవుతాయని చెప్పుకున్నాం. వజ్వర్లు కూడా హెల్పింగ్ వెర్బులు అవుతాయి. ఓకేనా. విల్లు, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్ ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్ అవుతాయి. వాటిని రాసి నాట్ ఉంటే నాట్ తీసేస్తాం, నాట్ లేకపోతే నాట్ పెడతాం. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే నెక్స్ట్ మోడల్ ఏంటంటే వెర్బ్ 1కి SRES IESకి అంటే గో గోష్, కమ్ కమ్స్, ప్లే ప్లేస్. V1కి V1 SRES కానీ సెంటెన్స్ ఇచ్చినట్లయితే అంటే సింపుల్ ప్రెజెంట్లు ఇచ్చినట్లయితే అప్పుడు ఆ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు. అలాగే సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఇచ్చినట్లయితే అంటే వెర్బ్ 2 ఇచ్చినట్లయితే వెర్బ్ 2కు కూడా హెల్పింగ్ వెర్బ్ ఉండదు. అప్పుడు దానికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే తప్పనిసరిగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. హెల్పింగ్ వెర్బ్ ఉండి తీరాలి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే. మరి V1 ఇచ్చినా, V1కి SRES IES ఇచ్చినా, వెర్బ్ 2 ఇచ్చినా ఈ 3 ఇస్తే హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే వెర్బ్ 1 ఇస్తే హెల్పింగ్ వెర్బ్ కింద డూ తీసుకోవాలి. వెర్బ్ 1కి SRES IES ఇచ్చినట్లయితే డస్ తీసుకోవాలి. వెర్బ్ 2 ఇచ్చినట్లయితే డిడ్ తీసుకోవాలి. అంటే సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చినట్లయితే V1 ఇచ్చినట్లయితే డూ తీసుకోవాలి. V1కి SRES ఇచ్చినట్లయితే డస్ తీసుకోవాలి. సింపుల్ పాస్ట్ V2 ఇచ్చినట్లయితే డిడ్ తీసుకోవాలి హెల్పింగ్ వెర్బ్లుగా. అప్పుడు నాట్ ఉంటే నాట్ పెడతాము, నాట్ ఉంటే తీసేస్తాము, నాట్ లేకపోతే నాట్ పెడతాం. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి. హీ లైక్స్ స్విమ్మింగ్ అని ఉంది. ఈ సెంటెన్స్లో లైక్స్ వెర్బ్ 1కి SRES ఉంది అంటే ఇది. అప్పుడు ఏం తీసుకోవాలి? హెల్పింగ్ వెర్బ్ డస్ తీసుకోవాలి. కామా పెట్టి డస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ కనిపించవు. వేటికి? V1కి కానీ, V1కి SRES IES కానీ, V2 కానీ సెంటెన్స్లో ఉంటే హెల్పింగ్ వెర్బులు ఉండవు. అవి ఇండిపెండెంట్ ఫార్మ్స్. వెర్బ్ ఫార్మ్స్లో ఇండిపెండెంట్ ఫార్మ్స్, వేటి మీద ఆధారపడవు. ఓకేనా. అందువల్ల వెర్బ్ 1కి SRES ఇస్తే ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాయాలి. డజ్కి నెగిటివ్ రాస్తే డజంట్. ప్రొనౌన్ ఏంటండి? హీ. డజంట్ హీ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా. దే కంప్లీటెడ్ ద వర్క్ ఉంది. ఇక్కడ వెర్బ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కానీ ఏ వెర్బ్ ఉంది? ఇక్కడ V2 ఉంది. కంప్లీటెడ్ V2. అదేంటి సార్? కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. వెర్బ్ 2 వెర్బ్ 3 ఒకలా ఉన్నాయి కదా, మరి V2 ఎందుకు అనుకోవాలి? అది వెర్బ్ 3 అవ్వాలంటే ముందు ఏం రావాలి? హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ రావాలి. కానీ ఏమి లేవు కదా కాబట్టి వెర్బ్ 2 కింద తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు V2 ఇది. V2 ఇచ్చినప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి ఏం పెట్టాలి? నెగిటివ్ పెట్టాలి. డిడ్కి నాట్ పెడితే డిడింట్. దీని ప్రొనౌన్ ఏంటి? దే. ఇచ్చిన సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ న్యూ హిమ్ వెల్. ఇక్కడ చూడండి. న్యూ, నో, న్యూ, నోన్, నో, న్యూ, నోన్ ఇది వెర్బ్ 2. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే వెర్బ్ 2కి హెల్పింగ్ వెర్బ్ ఉండదు కాబట్టి ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలి. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ పెట్టాలి. డిడ్కి నాట్ పెడితే డిడెంట్. దాని యొక్క ప్రొనౌన్ ఏంటండి? వీ. డిడెంట్ వీ క్వశ్చన్ మార్క్. చిల్డ్రన్ లైక్ స్వీట్స్ ఉంది. ఇక్కడ లైక్ అనేది వెర్బ్ 1, లైక్ వెర్బ్ 1, లైక్డ్ వెర్బ్ 2, లైక్, లైక్డ్, లైక్డ్, లైక్ V1. లైక్స్ ఇచ్చినట్లయితే వెర్బ్ 1కి SRES IESలో కలిసి లైక్స్. వెర్బ్ 1కి చివర S కానీ ES కానీ IES కానీ చేరితే డస్ తీసుకోవాలా. ఓన్లీ వెర్బ్ 1ని ఇస్తే మాత్రం డూ తీసుకోవాలి. ఓకేనా. వెర్బ్ 1 ఇస్తే డూ తీసుకోవాలి. కామా పెట్టి డూ తీసుకోండి. ఇందులో నెగిటివ్ లేదు కాబట్టి నాట్ పెడితే డోంట్. చిల్డ్రన్ ఉంది కదా, దీని యొక్క ప్రొనౌన్ ఏమో చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి డోంట్ దే అని రాయాలి. ఓకేనా. ముందున్న సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే దే రాయాలి. ముందున్న సబ్జెక్టు ఒక జంటి పేరు ఉంటే రామ,
రవి, మోహన్ అని ఎవరైనా ఒక పేరుంటే హీ రాయాలి, లేడీ పేరుంటే షీ రాయాలి. అర్థమైందా? నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా సింగులర్ ఉంటే ఇట్ రాయాలి. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ ప్లూరల్ అయినా, పర్సన్స్ ప్లూరల్ అయినా, ఇంకేమైనా ప్లూరల్లో ఉన్నట్లయితే దే రాయాలి ప్రొనౌన్. ఓకేనా? అందరికి తెలిసిన కాన్సెప్ట్ అది. సో ఇది వెర్బ్ 1కి డూ తీసుకోవాలి, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇస్తే డస్ తీసుకోవాలి, వీటికి డిడ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎలా ఇస్తే ఏం చేయాలి? మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం. ఏంటంటే ఉదాహరణకి సి డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే ఉంది. సి డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. దీన్ని ట్యాగ్ రాయాలంటే చెప్పాను మీకు ఇంతకుముందే. డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత ఇక్కడ వెర్బ్ 1 వచ్చింది చూడండి. డిడ్ నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1, డు నాట్ ప్లస్ V1, డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. డూ, డస్, డిడ్లు వెర్బ్ 1 అని ఫాలో అవుతాయి. అప్పుడు డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత వెర్బ్ 1 వచ్చింది అంటే అవి హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ ఏది? డిడ్ అవుద్ది. ఓకేనా? డిడ్ అవుద్ది. నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయండి. ప్రొనౌన్ ఏంటి? షీ, డిడ్ షీ. ఓకేనా? డూ, డస్, డిడ్లు హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి, మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి. హెల్పింగ్ వెర్బ్లుగా ఎప్పుడు పనిచేస్తాయి? వాటి తర్వాత వెర్బ్ 1 రావాలి. డు నాట్ గో, డస్ నాట్ గో, డిడ్ నాట్ గో, డు నాట్ ప్లే, డస్ నాట్ ప్లే, డిడ్ నాట్ ప్లే. ఆ సందర్భాల్లో హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. వాటిని హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సి డిడ్ హెర్ వర్క్. దీన్ని ట్యాగ్ రాయాలి. డిడ్ అనేది సింగిల్గా ఉంది. సార్ మరి డిడ్ సింగిల్గా ఉంది, ఏం చేయాలి? సింగిల్గా ఉందంటే ఇది మెయిన్ వెర్బు. ఏ వెర్బ్ అండి? మెయిన్ వెర్బు. డిడ్ నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1, డు నాట్ ప్లస్ V1 వాటి తర్వాత వెర్బ్ 1 ఫాలో అయినప్పుడు మాత్రమే డూ, డస్, డిడ్లు హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. అలా కాకుండా అవి సింగిల్గా ఉన్నాయంటే, వాటి పక్కన V1 లేదు అంటే అవి మెయిన్ వెర్బులు. మరి డిడ్ ఎన్నో రూపం? రెండో రూపం, వెర్బ్ 2. ఎందుకంటే మనకు తెలిసిందే డూ, డిడ్, డన్. ఇది V1, ఇది V2, V3. సో డిడ్ V2. వెర్బ్ 2 ఇచ్చినప్పుడు దానికి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాము? మళ్ళీ ఏం తీసుకోవాలి? వెర్బ్ 2కి డిడ్ తీసుకోవాలి. నెగిటివ్ లేక కాబట్టి నెగిటివ్ పెట్టండి. నాట్, డిడెంట్, ప్రొనౌన్ ఏంటండి? సి, డిడెంట్ సి ఆన్సర్. అంటే మీకు ఏమర్థమైంది? డిడ్ సింగిల్గా ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్లో కూడా డిడ్డే వస్తుంది, డిడెంట్ వస్తుంది. అలాగే డూ సింగిల్కి ఇచ్చిన డోంట్ వస్తుంది, డస్ సింగిల్కి ఇచ్చిన డజంట్ వస్తుంది ఈ రూల్ ప్రకారంగా. ఓకేనా? ఇప్పుడు మోడల్ నెంబర్ 5 ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు సెంటెన్స్లో సింగిల్గా ఇచ్చినప్పుడు అంటే వాటి తర్వాత వెర్బ్ 3 లేకపోతే, వాటి తర్వాత వెర్బ్ 3 ఉంటే అవే హెల్పింగ్ వెర్బ్లు. మరి వాటి తర్వాత వెర్బ్ 3 లేకుండా అవే సింగిల్గా ఉంటే అవి మెయిన్ వెర్బ్లు అన్నమాట. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనేవి మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. ఇప్పుడు పక్కన V3 ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పక్కన వెర్బ్ యొక్క 3వ రూపం ఉంటుంది, హ్యావ్ ప్లేడ్, హ్యాజ్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్ అని. అప్పుడు హెల్పింగ్ వెర్బ్లు అవే. వాటిని తీసుకొస్తాము, నాట్ లేకపోతే నాట్ పెడతాము, నాట్ ఉంటే నాట్ తీస్తాము. కానీ వాటి తర్వాత ఏమీ లేకపోతే సింగిల్గా ఉంటే మెయిన్ వెర్బ్లు. అప్పుడు హెల్పింగ్ వెర్బ్లు ఉండాలి కదా క్వశ్చన్ ట్యాగ్కి. అప్పుడు ఏం చేయాలంటే హ్యావ్కి డూ తీసుకోవాలి, హ్యాజ్ సింగిల్గా ఇస్తే డస్ తీసుకోవాలా, హ్యాడ్ సింగిల్గా ఇస్తే డిడ్ తీసుకోవాలి హెల్పింగ్ వెర్బ్గా. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఈ హ్యాజ్ ఏ కార్. హ్యాజ్ సింగిల్గా ఉంది కాబట్టి హ్యాజ్ ఇస్తే ఏం తీసుకోవాలా? డస్ తీసుకోవాలి. ఇందులో నెగిటివ్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. డజంట్, ప్రొనౌన్ ఏంటంటే హీ, డజంట్ హీ. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఇక్కడ చూడండి హ్యావ్ ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి. ఈ రెండు ఇక్కడ మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్ అయినప్పుడు హ్యావ్ ఇస్తే హెల్పింగ్ వెర్బ్గా ఏం తీసుకోవాలి? డూ తీసుకోవాలి. నెగిటివ్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. డోంట్, ప్రొనౌన్ ఏంటంటే వి, డోంట్ వి. ఐ హ్యాడ్ ఏ హౌస్. హ్యాడ్ అనేది సింగిల్గా ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. సింగిల్గా ఉంటే మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అయినప్పుడు హ్యాడ్ బదులుగా ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలి. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. డిడెంట్. ఇక్కడ ఏముందండి? డిడెంట్ ఐ చివరన క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఐ హ్యాడ్ ద హౌస్
క్లీన్డ్ బై హిమ్. ఇక్కడ చూడండి హ్యాడ్ పక్కన హౌస్ ఉంది. సార్ హ్యాడ్ ఉంది, ఇక్కడ క్లీన్డ్ వెర్బ్ 3 ఉంది కదా, హ్యాడ్ ప్లస్ V3 కదా, ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుందా అని డౌట్ రావచ్చు. హ్యాడ్ ఉంది, పక్కన V3 ఉంది కదా క్లీన్డ్ అని, హ్యాడ్ ప్లస్ V3 కదా, హ్యాడ్ ప్లస్ V3 ఉన్నా, హ్యావ్ ప్లస్ V3 ఉన్నా, హ్యాస్ ప్లస్ V3 ఉన్నా అవే హెల్పింగ్ వెర్బ్లు కదా. అప్పుడు హ్యాడ్ తీసుకుని ఇక్కడ ట్యాగ్ రాయొచ్చు కానీ తప్పు. ఐ హ్యాడ్ ద హౌస్, హౌస్కి మాత్రమే హ్యాడ్ వర్తిస్తుంది. క్లీన్డ్ అనేది నెక్స్ట్ మరో సెంటెన్స్ సంబంధించింది, 2 కమెంట్ చేసినప్పుడు ఇక్కడ మిగతా సబ్జెక్టులన్నీ మిస్ అవుతాయి. అంతే, నీ క్లీన్డ్ హ్యాడ్కి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది మాత్రమే మెయిన్ వెర్బ్గా తీసుకోవాలి. ఈ క్లీన్డ్ అనే దాన్ని మనము పరిగణలో తీసుకోకూడదు. క్వశ్చన్ ట్యాగ్లో ఈ ముందున్న సెంటెన్స్లో ఉన్నటువంటి హ్యాడ్నే తీసుకోవాలి. హ్యాడ్ ఒక్కటే సింగిల్గా ఉంది కాబట్టి ఏం తీసుకోవాలా, డిడ్ తీసుకోవాలి. నెగిటివ్ లేదు కాబట్టి నాట్, డిడెంట్ ఐ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఐ హ్యాడ్ ద హౌస్, హ్యాడ్ సింగిల్గా ఉంది, క్లీన్డ్తో సంబంధం లేదు. నెక్స్ట్ ఐ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్. ఇక్కడ చూడండి హ్యాడ్ పక్కన V3 ఉంది, హ్యాడ్ పక్కన ఇక్కడ V3 లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ V3 ఉంది అంటే ఇది ఏమవుద్ది, అప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ అవుద్ది. హ్యావ్ పక్కనైనా, హ్యాజ్ పక్కనైనా, హ్యాడ్ పక్కనైనా వెర్బ్ 3 ఉంది అంటే వెంటనే అది హెల్పింగ్ వెర్బ్. అప్పుడు దీనికి ట్యాగ్ ఏమవుద్ది, హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ తీసుకోవాలి. ఇక్కడ డిడ్ తీసుకోకూడదు. ఓన్లీ అవి సింగిల్గా ఉంటేనే డిడ్, డూ, డస్ తీసుకోవాలా. హ్యావ్ అయితే డూ తీసుకోవాలా, హ్యాజ్ అయితే డస్ తీసుకోవాలా, హ్యాడ్ అయితే డిడ్ తీసుకోవాలా. కానీ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చే కదా, అప్పుడు హ్యాడ్ని హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. హ్యాడెంట్ ఐ ప్రొనౌన్. ఓకేనా. నెక్స్ట్ అండి మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6 ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ కానీ దిస్ దట్ ఇచ్చినట్లయితే ప్రొనౌన్గా మనం ఎట్ రాయాలంటే క్వశ్చన్ ట్యాగ్లో ఇట్ రాయాలా. దిస్ ఇచ్చినా దట్ ఇచ్చినా ఇట్ రాయాలి ప్రొనౌన్గా. ఒకవేళ దీస్ కానీ దోజ్ కానీ ఇస్తే ప్రొనౌన్గా ఏం రాయాలా, దే రాయాలా, దే. దిస్ దట్ ఇస్తే ఇట్ రాయాలి ప్రొనౌన్గా. దీస్ కానీ దోజ్ కానీ ఇస్తే దే రాయాలి. దేర్ ఇస్తే దేర్గానే రాయాలి. దేర్ ఇస్తే క్వశ్చన్ ట్యాగ్లో కూడా దేర్ అనే వస్తుంది ప్రొనౌన్. ఓకేనా, చూద్దాం. దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ ఈజ్ ఇచ్చినా, యామ్ ఇచ్చినా, ఆర్ ఇచ్చినా, వజ్ ఇచ్చినా, వర్ ఇచ్చినా అవి సింగిల్గా ఉన్నా, పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా అవే హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాను. కామా పెట్టి ఈజ్ పెట్టి, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టండి. ఈజింట్. దిస్ ఇస్తే ఏం తీసుకోమను, ఇట్. ఈజింట్ ఇట్ అని రాయాలి. మిగతా రూల్స్ అని మామూలే. హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలా, నాట్లో నాట్ పెట్టాలా, నాట్ ఉంటే నాట్ తీసేయాలా. ప్రొనౌన్ ఏంటి రాయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఈ మోడల్ దోజ్ ఆర్ హిజ్ గూడ్స్ అన్నాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఇది ఆర్, యామ్ ఈజ్ ఆర్లు ఉన్నాయంటే అవి హెల్పింగ్ వెర్బ్లు అయిపోతాయి. ఇంగ్ ఫామ్ ఉన్నా లేకపోయినా ఆర్ రాయండి. నాట్ ఉందా, లేదు, ఆరెంట్. దోజ్ ఇచ్చాడు, దీజ్ ఇచ్చినా దోజ్ ఇచ్చినా ఏం రాయాలంటే దే, ఆరెంట్ దే అని రాయాలి. అంతేగాని ఆరెంట్ దోజ్ అని రాయకూడదు. ఈజెంట్ దిస్ అని రాయకూడదు. దిస్ బదులుగా ఇట్ రాయాలా, దోజ్ బదులుగా దే రాయాలా. నెక్స్ట్ అండి దేర్ ఈజ్ బ్యూటీ ఇన్ ఇట్. హెల్పింగ్ వెర్బ్ అయితే ఇక్కడ ఇట్ ఈజ్, నాట్ లే కాబట్టి నాట్ పెట్టండి. ఈజెంట్. దేర్ ఇస్తే దేరే వస్తుంది. ఈజెంట్ దేర్ ప్రొనౌన్ దేరే వస్తుంది. దేర్ ఇస్తే ఈజెంట్ దేర్ అని రాయాలి. దీస్ బుక్స్ ఆర్ నాట్ మైన్ అని ఉంది. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ రాయండి. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయండి. ఆర్ నాట్ కదా, ఆర్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఆరే, మరి నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ దీజ్ లేదు, ఇక్కడ దీజ్ బుక్స్ ఉంది. దీజ్ ఉంటే దే రాస్తాం, దోజ్ ఒక్కటే ఉంటే దే రాస్తాం. కానీ ఇక్కడ ఏముంది, దీజ్ బుక్స్ అని ఉంది. దీజ్ బుక్స్, దీజ్ పెన్స్, దీజ్ బర్డ్స్, దీజ్ డాగ్స్ పక్కన వేరే ఉందనుకోండి అవి ప్లూరల్ కింద అయిపోతాయి. అప్పుడు ఏం రాస్తాము, దే రాస్తాము. ఓకేనా. దీజ్ సింగిల్గా ఉన్నా, దోజ్ సింగిల్గా ఉన్నా, దీజ్ పక్కన ప్లూరల్లో ఉంది. దీజ్ బుక్స్ అని, దోజ్ బుక్స్ అని, దోజ్ పెన్స్ అని ఉన్నా, అలాగే దిస్ సింగిల్గా ఉన్నా, దట్ సింగిల్గా ఉన్నా, దిస్ బుక్, దట్ బుక్, దిస్ పెన్, దట్ పెన్ అని ఉన్నా ప్రొనౌన్ ఏమవుతుందండి, ఇట్ అవుతుంది. ఏమవుతుంది, ఇట్ అవుతుంది. వీటికైతే దే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దట్ వాజ్ హెర్ బ్యాగ్ అని ఉంది. దట్ వాజ్ హెర్ బ్యాగ్.
ఏంటి హెల్పింగ్ వర్బ్ వాజ్. నాట్ లేక నాట్ పెడదాం, వజంట్. దట్ ఇస్తే సింగిల్గా దట్ ఇచ్చిన, సింగిల్గా దిస్ ఇచ్చిన ఏమి రాయాలా, ఇట్ రాయాలి. వజంట్ ఇట్. దట్ సింగిల్గా ఇచ్చిన, దిస్ సింగిల్గా ఇచ్చిన, వాటి పక్కన నౌన్లు ఉన్నా, దిస్ బుక్ దట్ బుక్ ఉన్నా ఇట్టే రాయాలి. దీస్ ఇచ్చిన, దీస్ బుక్స్ ఇచ్చిన, దోజ్ ఇచ్చిన, దోజ్ బుక్స్ ఇచ్చిన, ప్రొనౌన్ మాత్రం దే వస్తుంది. కానీ దేర్ ఇస్తే మాత్రం దేర్ అనే రాయాలి ఈ ప్రొనౌన్ కింద. ఓకేనా?